అయితే ఒకటి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తుంది. మీరు కూడా రాహుల్ గాంధీ గారి సభతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ కూడా దే ఆర్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ తెలంగాణ. వాళ్ళు కూడా రేపొద్దున వచ్చే కాలంలో మేము ఇక్కడ స్వతంత్రంగానే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అనేటువంటి ధీమాతో ఉన్నారు. వాళ్ళకి వనరులు ఉన్నాయి. కొంత వాళ్ళు కూడా కొంత కార్యకర్తలని మొబిలైజ్ చేయటం, కొంత చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతున్నది బీజేపీ తెలంగాణలో అనేటువంటిది ఉన్నదండి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయి? నేను మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ మీటింగ్లో చూసిన స్పందన తర్వాత నాకు క్షేత్రస్థాయిలో గ్రామంలో కార్యకర్తలు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాల వల్ల 100కి 100 రేపు 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే బీజేపీ ఎట్లా చేస్తుందని, అది ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ జాతీయ నాయకుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది ఆ పార్టీ యొక్క స్వేచ్ఛ. వాళ్ళు ప్రతి పార్టీ కూడా వాళ్ళ పార్టీ రావాలని చెప్తున్నారు. కానీ ఆ చెప్పేదాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మీరు సర్వే చేయండి. నేను సర్వే చేశాను. నేను సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు. మేము ఇంకో మాట కూడా చెప్పాం. ఈ ప్రజా వ్యతిరేక వాగ్దాన భంగం చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైతే బీజేపీ టీఆర్ఎస్ తప్ప ఈ అన్ని ప్రతిపక్షాలతోని ఒక అవగాహనతోని పోటీ చేసి ఈ ప్రభుత్వాన్ని పక్కకు పంపిస్తాం, దింపుతామని చెప్తున్నాం. దీన్ని కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలిపోయే అవకాశం లేదంటారా? యాంటీ ఇన్కంబెన్సీ చేల్చకుండా ఉండటానికే మేము ఎవరితో వీళ్ళతోని ఆ 2 పార్టీలతో తక్కిన వాటన్నిటితో కలిసి పోటీ చేస్తామని చెప్పేది. అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ప్రతిపక్షాలన్నీ విడదీసుకుంటే మళ్ళీ వాళ్ళకి లాభం జరిగిద్ది అనేది మీరు అంటున్నారు. అది జరగకుండా ఉండటానికి మేము ఒక బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తప్ప తక్కిన అన్ని పార్టీలతో అవగాహన చేసుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని కొన్ని ఫీలర్స్ ఇప్పుడే పంపించడం జరిగింది, ఇంక్లూడింగ్ ఎంఐఎం అన్నీ. సో ఎంఐఎం కూడా మీతో వచ్చే అవకాశం, అవగాహన మాతో రాస్తారా? ఇంతకుముందే వచ్చారా మా దగ్గర? ఇప్పుడు టీఆర్ఎస్తో వచ్చారా? వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళతోనే అవగాహన వచ్చిన వాళ్ళతోనే. మేము చెప్పేది 2 పార్టీలు. సార్ కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి కొన్ని సామాజిక ఇష్యూస్ మీద అన్నమాట. అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉధృతంగా వచ్చింది. కానీ ఇటీవల కాలంలో చూస్తే ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళీ తిరిగి అది ఏంటంటే ఇట్ హ్యాస్ టేకెన్ బ్యాక్ సీట్ లా కనపడుతుంది. దీని మీద ఒక కాంగ్రెస్ వాదిగా మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఒక ఎస్సీ లీడర్గా మీ యాక్చువల్గా ఎస్సీలు మొట్టమొదట్లో చదువుకోకముందు ఆ రిజర్వేషన్ కోటాలో వచ్చే ఉద్యోగాలు ఎవరికి వచ్చినా కానీ ఎవరు బాధపడలేదు. చదువుకున్న వాళ్ళే తక్కువ ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఎస్సీస్లోనే కాంపిటీషన్ పెరిగేవరికి. అంటే మళ్ళీ ఎస్సీస్ అంటే ఏంటి? అసలు ఎస్సీస్ అంటే ఉపకులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ని ఎస్సీ అంటారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఒక కులం కాదు. ఆ షెడ్యూల్డ్ అనేది రాజ్యాంగంలో ఒక షెడ్యూల్లో పెట్టిన కులాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు. అవి దాదాపు 52-54 కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో ఒక కులం ఎక్కువ వస్తున్నాయి, ఒక కులం తక్కువ వస్తున్నాయి అనేటటువంటి భావం కొంతమందిలో వచ్చి ఈ రకమైన పోరాటం మొదలైంది. మొదట్లో ఎందుకు లేదు? మొదట్లో ఈ 52 కులాల్లో ఉన్న వాళ్ళు చదువుకున్న తర్వాత వచ్చిన ఉద్యోగాలు ఎక్కువ ఉండేది, అర్హులు తక్కువ ఉండేవాళ్ళు. అవి సరిపోయినాయి. రాను రాను అర్హులు ఎక్కువయ్యారు, ఉద్యోగాలు తక్కువైనాయి. సో దీని మీద ఈ పోరాటం జరిగింది. దీనివల్ల ఏమైంది? ఉపకులాల్లోనే మళ్ళీ కొట్టాట వచ్చింది. అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలన్నీ ఒక దగ్గర పెడితే వీళ్ళ సమస్యలన్నీ ఒకే రకంగా పోయి ఒక పోరాటం ద్వారా పోతాం. కానీ ఈ ఉద్యోగాల్లో వచ్చిన వ్యత్యాసం వల్ల కొట్లాట్లు వచ్చినాయి. అప్పుడు ఎవరికైతే మాకు రావటం లేదనేటటువంటి భావం వచ్చిందో వాళ్ళు మాకు ఒక రిజర్వేషన్ విత్ ఇన్ ది షెడ్యూల్ క్యాస్ట్, మాకు కొంత సబ్ రిజర్వేషన్ కావాలనే ఉద్యమం జరిగింది. అది చంద్రబాబు నాయుడు టైంలో ఆయన దీన్ని అసలు ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సింది కాకుండా రాష్ట్రంలోనే చేశాడు.
అది 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు నడిచింది. అది సుప్రీంకోర్టులో కొట్టేశారు. అది మళ్ళీ బిల్లు పెట్టాలన్నారు. దాని మీద రాజశేఖర రెడ్డి టైంలో దీని మీద ఒక కమిటీని వేశారు, ఒక లాయర్ ఒక జడ్జితోని. ఆ జడ్జి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు. ఈ బిల్లు పెట్టేటప్పుడు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించినాయి. దానివల్ల కేంద్రంలో ఉన్న వాళ్ళు ఆఫ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెట్టాలనేటప్పుడు మోడీ గారు బిల్లు పెడతారన్నారని వెంకయ్యనాయుడు గారు దాని మీద ఆయనే మందకృష్ణ మాది గారు ఆయన్ని అభినవ్ అంబేద్కర్ అనే మాట కూడా అది మాట్లాడి వారు చేస్తారని. అభినవ్ అంబేద్కర్ అనే మాటను మేము తీవ్రంగా ఖండిస్తాము. ఆయన ఈ విభజన చట్టాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఏ రకంగానైనా మీరు అభినందించండి, అంబేద్కర్తో మాత్రం అభినందించవద్దు. అంబేద్కర్ లాగా ఆయన ఉన్న దళితులకు సేవ చేసినటువంటి వ్యక్తే, దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తే. అండి అట్లా మీరు ఖండించారా? వెంకయ్యనాయుడు ఇప్పుడే నువ్వు అడిగింది ఇప్పుడే ఖండిస్తున్నాను. అంటే అంతకుముందు ఆయన చెప్పినప్పుడు మీరు ఖండించలేదా? ఎందుకు ఖండించడం, ఆయన ఖండించేది అది. వెంకయ్యనాయుడు ఏమన్నా దళితుల కోసం పోరాటం చేసిండా? దళితుల కోసం ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తే మంచిది చేయమని చెప్తున్నాం. ఇవాళ చాలా కాలం నుంచి ఉన్నటువంటి పోరాటంలో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, ఎవరు పాపులేషన్ వైజ్ సబ్ పాపులేషన్ వైజ్ చేయమంటున్నారు. అది చేసుకునేదానికి దానివల్లనైనా వీళ్ళు ఏకమయ్యే పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. దీన్ని చూపించి ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటమే ఎక్కువ అవుతుంది. సో అది అయ్యే అవకాశం ఉందంటారా? పార్లమెంట్ ఆమోదించి అంటే ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటే అయ్యే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళకి ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి పరిస్థితి ఎట్లుందో చూసాం కదా. జిఎస్టీ కానీ వాటి మీద బిల్లు పెడితే పెట్టడం తీయటమే. ఇన్ కేసు వర్గీకరణ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏదైతే మీకు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి లోక్సభ సీట్స్, వాటిలో కూడా వర్గీకరణ వచ్చే అవకాశం ఉందంట. అన్నిట్లో వస్తాయి వర్గీకరణ వస్తాయి. అదే కదా మరి వర్గీకరణ అంటే. కానీ అది సాధ్యమంటారా? అంతే మీరు అన్నారు ఉపకులాలు దాదాపుగా 54-56 ఉపకులాలు ఉన్నాయి దేశంలో. సో ఇది ఏదైతే మనకి 15.5% రిజర్వేషన్స్ ఉన్నాయో, ఆ 15.5 రిజర్వేషన్స్ని 56 కులాల్లో ఆ దామాషాలో వర్గీకరించి వాళ్ళకి అంటే ఇప్పుడు పదవులు ఇవ్వటం అనేది సాధ్యమా? ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా. ఉద్యోగాల్లో ఇచ్చినప్పుడు పదవుల్లో ఎందుకు ఇవ్వకూడదు? అంటే ABCD అనే క్లాసిఫికేషన్ ఉండాలంటారా? అదే కదా జరిగేది. మరి దాని మీదనే కదా ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత పంచాయతీల్లో వాళ్ళు అన్నీ ఇవ్వటం లేదు, రొటేషన్లు ఇస్తున్నారు. అందరికి ఒకేసారి ఇవ్వరు కదా. అవి వాడికి ఒకేసారి వస్తాయా 100 సంవత్సరాలకు వస్తాయా ఒకటికంటే, అది 100 సంవత్సరాలు ఉంటే అది దానికి ఒక లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారం చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత అందరి భాగస్వామ్యం దాంట్లో కనపడుతుండాలి. ఈ ప్రజాస్వామ్యంలో మేము పరిపాలించే వాళ్ళం, మీరు పరిపాలించబడే వాళ్ళు అనేది ఉండదు. అంటే నో క్లాస్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. Nobody should be left out. Their representation must be there. That is what is the spirit of democracy and constitution. మనం ఆ గ్యారంటీ కూడా పెట్టుకున్నాం. అందువల్లనే ఒకళ్ళు చాలా చదువుకొని పెద్దవాళ్ళకి అసెంబ్లీ స్థానం ఉంటుంది, చదువు రానటువంటి మామూలు వ్యక్తులు కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఇచ్చారు మొదట్లో. ఇప్పుడు SC ST రిజర్వేషన్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చి చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అప్పుడు మామూలు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరి తరపున ఒక గొంతుక అసెంబ్లీలో వినపడాలని. అది అంటే అది రియలైజ్ అయ్యే అవకాశం ఉందంటారా ఇమ్మీడియట్? అంటే అది ఫ్యూచర్లో ఏ సమస్య కూడా అసాధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ఉండదు. కాకపోతే సమయం పట్టిద్దంటే ఒప్పుకుంటాం. ప్రజాస్వామ్యంలో అసాధ్యం లేదు. దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని అనుసరించిపోవాలి. దాంట్లో కొంత ఓపిక ఉండాలి, కొంత టైం పట్టే అవకాశం, ఓపిక ఉండాలి.